హాయ్ అందరికీ. నేనైతే ఇవాళ 2 లైనింగ్ బ్లౌజులైతే ఒక్కసారే కట్ జేసిన. వాటినైతే కటింగ్, స్టిచ్చింగ్ అయితే ఏం చూయించలే గానీ నార్మల్‌గానైతే చెప్తాను చూడండి. ఇవి 2 అయితే కట్ జేసిన. కట్ జేసి మెయిన్ పీస్‌ల మీదనైతే ఏసి కట్ జేయాలే. కాకపోతే ఈ మెయిన్ పీసులు గూడా మనం ఏమన్నా జూసుకోవాలనంటే ఇది కొంచెం మెయిన్ పీసులు మనం ఏసేటప్పుడు జాగ్రత్తగా జూసుకోవాలి. ఇప్పుడు నేను వీడియో తీసుకుంటూ నేను గూడా ఫస్ట్ హ్యాండ్స్ కట్ జేసేటప్పుడు తికమకే కట్ జేసిన. ఇట్లా అంచులొచ్చినప్పుడు 2 సమానంగా రావు కొన్నిటికేమో 2 సమానంగా వస్తాయి. ఒక సైడ్ పెద్దగా వచ్చిన సైడ్ అయితే మనం అయితే హ్యాండ్స్ తీసుకోవాలి. అట్లా 2 సమానంగా రానప్పుడు ఏమైతదంటే ఎంత సన్నగున్న వారికైనా సంకలనైతే అతుకైతే ఖచ్చితంగా పడుతుంది హ్యాండ్స్‌కి. అది ఇట్లా వేసుకొనైతే కట్ చేసుకున్న తర్వాత అయితే మనం ఇట్లా థిక్‌గా లైట్‌గా ఉన్నది కూడా చూసుకొని వేసుకోవాలి. నేను ఇటు వీడియో తీసుకుంటే అయితే మర్చిపోయి తికమక వేసేసిన అన్నమాట బ్లౌజ్ పీస్. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్నాకనైతే చూసి హ్యాండ్సే కదా వేసుకునేటప్పుడైతే సెట్ చేసుకోవచ్చు అనేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ వేసేటప్పుడు అయితే కరెక్ట్గా సెట్ చేసి అయితే వేసిన. ఇప్పుడు ఈ హ్యాండ్స్ మెయిన్ పీస్కి అతికే పడింది, లైనింగ్కి కూడా అతికే పడుతుంది సంకల ఎట్లాగో. ఇక మెయిన్ పీస్ కూడా బ్యాక్ ఫ్రంట్ ఇవైతే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా వస్తుందా లేదా అని కొన్ని పీసులు కరెక్ట్గా రావండి. అన్నీ ఒకేలా సైజులో అయితే ఉండవు. ఖచ్చితంగా అతుకులు అయితే వేయాల్సి వస్తుంది. షేప్ పట్టీలకు అసలుకే సరిపోలేదు ఈ క్లాత్. కొంచెం అతుకులు అయితే వేయాల్సి వచ్చింది. చూడండి ఇట్లనైతే కట్ చేసుకున్న. బ్లౌజులు కుట్టేటప్పుడు అయితే ఎన్ని విధాలు ఆలోచించాలంటే అన్ని విధాలు ఆలోచించాలి. అందులో వచ్చిన పువ్వులు కూడా కరెక్ట్గా వచ్చినాయా లేవా అనేది కూడా చూడాలి. కరెక్ట్గా రాకపోతే ఏమైందంటే హ్యాండ్స్కి తికమక అయిపోతాయి. ఒక హ్యాండ్కి కరెక్ట్గా పైకి చూసినట్టు, ఒక హ్యాండ్కి కిందికి చూసినట్టుగానైతే పువ్వులు వస్తాయి అన్నమాట. అట్లా కూడా చూసుకొని వేసుకోవాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ క్లాత్ ఫ్రంట్ హ్యాండ్స్కి కూడా కొంచెం అతికే పడింది. బ్యాక్ ఇవే సరిపోయినాయి కరెక్ట్గా. ఇంకా షేప్ పట్టీలకు అయితే లేదు. ఇక నేనైతే ఇందులో షేప్ పట్టీకి అయితే అక్కడ చిన్న అంచు ఉన్నది కదా, ఆ చిన్న అంచు అయితే వేద్దామని అయితే తీసిన. కాకపోతే హ్యాండ్స్కి అతుకైతే వేయాలి కదా, ఆ అతుకులు ఎట్నో అట్లా అయితే అడ్జస్ట్ చేయాలి, తప్పదు కదా. చీరల బ్లౌజులు కుట్టించుకోవాలన్న ఉన్న కోరికలు వాళ్ళకు కూడా ఉంటాయి కదా. మరి ప్లెయిన్ అయితే వేసుకోలేరు కదా చీరల బ్లౌజులు. కొన్ని చీరల బ్లౌజులు అయితేనే సెట్ అవుతాయి, వేరే అయితే వేసుకుంటే సెట్ కావు. అట్లయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మొన్న ఉగాది పండుగ ముందైతే వదిన ఆడపడుచుల గాజులు అయితే వచ్చినాయి కదా. మా ఆడపడుచులు అయితే నాకు గాజులు తెచ్చిళ్ళు. కాకపోతే నేను ఆ రోజు వేరే దగ్గరికి వెళ్ళి ఉంటే అందుకోసం నేను ఆ రోజు వాటిని కూడా చూడలేదు. మా యారాలు వాళ్ళ ఇంటికాడ ఉండేది. ఇవాళనే పట్టుకొచ్చింది. అందుకోసం ఒకసారి అయితే చూస్తాను. ఇద్దరు పట్టుకొచ్చిళ్ళు అన్నమాట ఆ రోజు గాజులు. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు వారం అంటే ఉగాది ఆదివారం అయితే ఆ ముందు సోమవారం కాడ నుంచే పెట్టించుకునుడు మొదలుపెట్టిళ్ళు. అందులో ఒకటి మంగళవారం అని వద్దనుకున్నారు, మళ్ళీ శనివారం అమావాస అయిందని వద్దనుకున్నారు. ఆ 2 రోజులు 3 రోజులలోనే అందరు ఎక్కడోళ్ళు అక్కడ పెట్టించుకున్నారు. అందుకోసం నేను కూడా వేరే కాడికి పోవాల్సి వచ్చింది. అందుకే వాళ్ళు వచ్చిన రోజు నేను లేను. నా కోసం కూడా వాళ్ళు ఒకరు 5 డజన్లు, ఒకరు 3 డజన్లు అయితే తీసిచ్చిల్లట. తీసిచ్చి మా యారాలకి ఇచ్చిపోతే ఆమె అయితే ఇవాళ పట్టుకొచ్చింది. అవి అయితే ఒకసారి చూస్తానా ఎట్లా ఉన్నాయి అనేసి. చూడండి ఇవి మొత్తము 3 డజన్లు అన్నమాట. ఇవి మొత్తం 3 డజన్లు. మధ్యలో బ్లూ కలరే స్టోన్ అయితే వేసిళ్ళు కాఫీలు మధ్యలో. ఎటు డజన్నర. నేను ఎప్పటికీ డజన్నర వేసుకుంటా కానీ ఇప్పుడు కొంచెం చేతులకు ర్యాషెస్ వచ్చినాయి. అందుకోసం కొన్నే ఉంచుకున్న గాజులు. లేకపోతే ఎప్పటికీ నాకు చేయి నిండా గాజులే ఉంటుంది. నాకు అట్లా వేసుకోవడం అంటే చాలా ఇష్టము. చూడండి ఇవేమో ఎల్లో మధ్యలో మెరూన్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇవి కూడా డజన్నర 3 డజన్లు. ఇంకొకటి అయితే ఇవి కాఫీలు తీసుకున్నారు కదా అనేసి ఇంకొకటి 2 డజన్లు అయితే కొంచెం పువ్వులు అయితే తీసుకున్నారు. మీరు కూడా మీ దగ్గర ఇట్లా గాజులు పెట్టించుకున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్లనే వీడియో అయితే ఇంకా కొంచెం రీచ్ అయితే అవుతుంది. ముందు ఇంకా మంచి వీడియోల కోసం అయితే నేను తీయాలని అయితే అనుకుంటాను. ఇవైతే పువ్వుల గాజులు. చూడండి నా సైజు 2/4 కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ 2/4 అయితే తీసి ఇచ్చిపోయిళ్ళు. ఇక ఎప్పటికైతే అట్లా వాళ్ళు వచ్చే రోజు మనం ఖచ్చితంగా ఉంటేనేమో వాళ్ళకి కావాల్సినవి కూడా మనం చూస్తాం. కానీ ఆ రోజు నేను లేను.
బ్యాడ్ లక్. కాకపోతే అప్పుడే అవి వేసుకొని చూపించేదాన్ని. థ్యాంక్